కోరికల వలన ఒక మనిషి ఆనందంగా ఉండడు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రఘు అనే ఒక పేదవాడు అలా అడవిలో వెళ్తూ ఉండగా ఒక సంచి దొరుకుతుంది. అందులో ఏముంది అని ఓపెన్ చేసి చూస్తే విలువైన రత్నాలు కనిపిస్తాయి. ఇంకా అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇవి అమ్మేసి ఒక పెద్ద ఇల్లు, కారు, లగ్జరీ లైఫ్ బిల్డ్ చేసుకోవాలని చాలా కలలు కంటాడు. అప్పటి వరకు నా లైఫ్ అలా గడిచిపోతే చాలు అనుకున్నవాడు ఆ సంచి దొరకగానే మనసులో ఎక్కడా లేని కోరికలన్నీ కూడా పుట్టాయి. కానీ ఆ రత్నాల సంచిని ఎవరికీ కనపడకుండా ఎలా దాచాలి? ఒకవేళ వీటిని అమ్మినప్పుడు ఇవి నీకెక్కడివి, ఎక్కడైనా దొంగిలించావా అని అడిగితే, ఒకవేళ నా దగ్గర ఉన్న రత్నాల సంచిని ఎవరైనా దొంగిలిస్తే అని రకరకాలుగా ఆలోచిస్తాడు. దీనివలన ఆ రాత్రి కడుపు నిండా తినలేదు, ప్రశాంతంగా పడుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అటువైపుగా ఒక సన్యాసి వెళ్తూ నువ్వు దేనికి చింతిస్తున్నావు అని అడుగుతాడు. రఘు జరిగిందంతా కూడా ఆ సన్యాసికి చెప్తాడు. ఆ సన్యాసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఈ రత్నాల వలన నీలో కోరికలు పెరిగాయి, నీ కోరికలు నీలో భయాన్ని పెంచాయి, ఈ భయం నీ ప్రశాంతతను దూరం చేసింది, ఇప్పుడు నీ మనశ్శాంతి నీ చేతుల్లోనే ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. రఘు కాసేపు బాగా ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి రత్నాల సంచిని పక్కనే ఉన్నటువంటి నదిలో విసిరేస్తాడు. అది విసిరేశాక తన మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, నీ కోరికల్ని నువ్వెప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీకు నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది.